కాజల్ అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ పై కష్టాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కమిట్ అయిన సినిమాల్లోంచి కూడా ఈమెను తప్పిస్తున్నారు. ఇంతకీ ఈమెకు వచ్చిన కష్టాలేంటో తెలుసుకుందాం. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు. గత 3 ఏళ్లుగా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్ లక్ మొదలైంది. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఆ తర్వాత నాగార్జున గోస్ట్ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకుని తర్వాత తప్పించారు. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఇక భగవంత్ కేసరిలో ఉన్న కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంతా బాలయ్య శ్రీలీలే. ఇండియన్ 2 తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే అందులో అసలు కాజల్ కనిపించనే లేదు. పార్ట్ 3 లోకి పాస్ చేశారు శంకర్. కానీ పార్ట్ 2 ఫలితం చూశాక ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దాంతో అక్కడ కూడా కాజల్ కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా మెప్పించారు. హీరోయిన్లందరికీ సిల్వర్ స్క్రీన్ పై సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కౌట్ కాదు. ఒకవేళ మళ్లీ స్క్రీన్ పై కనిపించాలనుకున్నా, బిజీగా మారాలనుకున్నా సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకోవాలి తప్పించి మళ్లీ ఒకప్పట్లా హీరోయిన్ పాత్రలే అంటే ఆ అవకాశం రాదు. కానీ చాలా మంది మాత్రం రీ ఎంట్రీ టైంలో కూడా హీరోయిన్ పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అయితే ఎంత ఫోకస్ చేసినా వారికి అవకాశాలు తగ్గడం అనేది మామూలే. ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది తప్పించి ఆ గ్యాప్ తగ్గిపోయి మళ్లీ బిజీ అవడం చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఏ స్థాయి స్టార్డమ్ ను అందుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బ్యాడ్ లక్. కనీసం వచ్చే కొత్త ఏడాదైనా బిజీగా మారాలని కోరుకుందాం. కాజల్ అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ పై కష్టాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కమిట్ అయిన సినిమాల్లోంచి కూడా ఈమెను తప్పిస్తున్నారు. ఇంతకీ ఈమెకు వచ్చిన కష్టాలేంటో తెలుసుకుందాం. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు. గత 3 ఏళ్లుగా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్ లక్ మొదలైంది. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఆ తర్వాత నాగార్జున గోస్ట్ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకుని తర్వాత తప్పించారు. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఇక భగవంత్ కేసరిలో ఉన్న కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంతా బాలయ్య శ్రీలీలే. ఇండియన్ 2 తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే అందులో అసలు కాజల్ కనిపించనే లేదు. పార్ట్ 3 లోకి పాస్ చేశారు శంకర్. కానీ పార్ట్ 2 ఫలితం చూశాక ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దాంతో అక్కడ కూడా కాజల్ కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా మెప్పించారు. హీరోయిన్లందరికీ సిల్వర్ స్క్రీన్ పై సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కౌట్ కాదు. ఒకవేళ మళ్లీ స్క్రీన్ పై కనిపించాలనుకున్నా, బిజీగా మారాలనుకున్నా సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకోవాలి తప్పించి మళ్లీ ఒకప్పట్లా హీరోయిన్ పాత్రలే అంటే ఆ అవకాశం రాదు. కానీ చాలా మంది మాత్రం రీ ఎంట్రీ టైంలో కూడా హీరోయిన్ పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అయితే ఎంత ఫోకస్ చేసినా వారికి అవకాశాలు తగ్గడం అనేది మామూలే. ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది తప్పించి ఆ గ్యాప్ తగ్గిపోయి మళ్లీ బిజీ అవడం చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఏ స్థాయి స్టార్డమ్ ను అందుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బ్యాడ్ లక్. కనీసం వచ్చే కొత్త ఏడాదైనా బిజీగా మారాలని కోరుకుందాం. కాజల్ అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ పై కష్టాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కమిట్ అయిన సినిమాల్లోంచి కూడా ఈమెను తప్పిస్తున్నారు. ఇంతకీ ఈమెకు వచ్చిన కష్టాలేంటో తెలుసుకుందాం. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు. గత 3
మూడేళ్లుగా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్ లక్ మొదలైంది. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఆ తర్వాత నాగార్జున గోస్ట్ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకుని తర్వాత తప్పించారు. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఇక భగవంత్ కేసరిలో ఉన్న కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంతా బాలయ్య శ్రీలీలే. ఇండియన్ 2 తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే అందులో అసలు కాజల్ కనిపించనే లేదు. పార్ట్ 3 లోకి పాసులు చేశారు శంకర్. కానీ పార్ట్ 2 ఫలితం చూశాక ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దాంతో అక్కడ కూడా కాజల్ కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా మెప్పించారు. హీరోయిన్లందరికీ సిల్వర్ స్క్రీన్లపై సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కౌట్ కాదు. ఒకవేళ మళ్లీ స్క్రీన్ పై కనిపించాలనుకున్నా, బిజీగా మారాలనుకున్నా సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకోవాలి తప్పించి మళ్లీ ఒకప్పట్లా హీరోయిన్ పాత్రలే అంటే ఆ అవకాశం రాదు. కానీ చాలా మంది మాత్రం రీ ఎంట్రీ టైంలో కూడా హీరోయిన్ పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అయితే ఎంత ఫోకస్ చేసినా వారికి అవకాశాలు తగ్గడం అనేది మామూలే. ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది తప్పించి ఆ గ్యాప్ తగ్గిపోయి మళ్లీ బిజీ అవడం చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఏ స్థాయి స్టార్డమ్ ను అందుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బ్యాడ్ లక్. కనీసం వచ్చే కొత్త ఏడాదైనా బిజీగా మారాలని కోరుకుందాం. కాజల్ అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ పై కష్టాలన్నీ కలిసి ఒకేసారి అటాక్ చేస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు. కమిట్ అయిన సినిమాల నుంచి కూడా ఈమెను తప్పిస్తున్నారు. ఇంతకీ ఈమెకు వచ్చిన కష్టాలేంటో తెలుసుకుందాం. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కాజల్ కనిపించట్లేదు. గత 3 ఏళ్లుగా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. ఆచార్య నుంచే కాజల్ బ్యాడ్ లక్ మొదలైంది. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఆ తర్వాత నాగార్జున గోస్ట్ సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకుని తర్వాత తప్పించారు. అందులో కథకు కాజల్ క్యారెక్టర్ అక్కర్లేదని షూటింగ్ చేశాక తప్పించారు కొరటాల శివ. ఇక భగవంత్ కేసరిలో ఉన్న కాజల్ పాత్రకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. అంతా బాలయ్య శ్రీలీలే. ఇండియన్ 2 తో అయినా జాతకం మారుతుందేమో అనుకుంటే అందులో అసలు కాజల్ కనిపించనే లేదు. పార్ట్ 3 లోకి పాసులు చేశారు శంకర్. కానీ పార్ట్ 2 ఫలితం చూశాక ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దాంతో అక్కడ కూడా కాజల్ కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కన్నప్పలో పార్వతిగా మెప్పించారు. హీరోయిన్లందరికీ సిల్వర్ స్క్రీన్లపై సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కౌట్ కాదు. ఒకవేళ మళ్లీ స్క్రీన్ పై కనిపించాలనుకున్నా, బిజీగా మారాలనుకున్నా సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకోవాలి తప్పించి మళ్లీ ఒకప్పట్లా హీరోయిన్ పాత్రలే అంటే ఆ అవకాశం రాదు. కానీ చాలా మంది మాత్రం రీ ఎంట్రీ టైంలో కూడా హీరోయిన్ పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అయితే ఎంత ఫోకస్ చేసినా వారికి అవకాశాలు తగ్గడం అనేది మామూలే. ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు రావాలంటే రాదు. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది తప్పించి ఆ గ్యాప్ తగ్గిపోయి మళ్లీ బిజీ అవడం చాలా తక్కువ మంది విషయంలో జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఏ స్థాయి స్టార్డమ్ ను అందుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బ్యాడ్ లక్. కనీసం వచ్చే కొత్త ఏడాదైనా బిజీగా మారాలని కోరుకుందాం.